తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఇంధన కష్టాలు, డీజిల్ పెట్రోల్ కోసం వాహనదారుల అవస్థలు, బంకుల్లో తప్పని పడిగాపులు. ఏపీలో ఇంధన కొరతపై వైసీపీ ఆగ్రహం, ప్రభుత్వ వైఫల్యమే కారణమంటున్న నేతలు, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపు. నర్సరావుపేటలో ఇంధన కొరతపై తనిఖీలు, 2 పెట్రోల్ బంకులపై కేసు నమోదు, కొన్ని బంకుల్ని బ్లాక్ లిస్టులో పెట్టిన కలెక్టర్. డీజిల్ కొరతపై ఏపీ సర్కార్ అలర్ట్, అధికారులతో సీఎం నిరంతరం పర్యవేక్షణ, ఇవాళ పరిస్థితి అదుపులోకొచ్చే ఛాన్స్. విశాఖలో ఈరోజు చంద్రబాబు పర్యటన, గూగుల్ డేటా సెంటర్కి శంకుస్థాపన, టెక్నాలజీకి కేర్ ఆఫ్ గా మారనున్న వైజాగ్. గూగుల్ సెంటర్ ఏర్పాటు వేళ మరో అద్భుతం, ఎంజీఎం బీచ్లో డేటా సెంటర్ సైకత శిల్పం ఏర్పాటు, జాబ్ క్రియేటర్ అంటూ లోకేష్ పై ప్రశంసలు. విశాఖ చేరుకున్న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, ఎయిర్పోర్ట్లో స్వాగతం పలికిన మంత్రి లోకేష్, గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపనకి హాజరు. తల్లిదండ్రులు కావాలనే మీ కలను నిజం చేసుకోండి. 49 ఫర్టిలిటీ సెంటర్లో ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ అందుబాటులో ఉంది. కేవలం 999 రూపాయలకు ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, ఏఎంహెచ్ టెస్ట్ మరియు స్పర్మ్ టెస్ట్ తో. పరిమితి కాల ఆఫర్. ఇప్పుడే కాల్ చేయండి 7416106106. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాం. సోలార్ ప్యానెళ్ల ప్రారంభంలో ఎమ్మెల్యే అరవింద్ బాబు, ప్రభుత్వ చర్యలపై గోనేపుడి గ్రామస్తులు సంతోషం. కాళేశ్వరంపై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి, లేఖ రాయాలని అధికారులకు రేవంత్ ఆదేశాలు, సీబీఐ డైరెక్టర్ని కలవాలని మంత్రులకు సూచనలు. పార్లమెంటు తరహాలో అసెంబ్లీ ప్రాంగణం, సభ గౌరవం పెంచేలా నిర్మాణ పనులు, పబ్లిక్ గార్డెన్స్ లో క్లబ్ ఏర్పాటుకి సీఎం ఆదేశం. సనత్ నగర్ టిమ్స్ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్, జూన్ 2న ప్రారంభిస్తామంటున్న మంత్రి కోమటిరెడ్డి. నంద్యాల జిల్లాలో దుండగుల దుశ్చర్య, విపనగండలో గడ్డివాములకు నిప్పు, మంటల్ని అదుపు చేసిన రైతులు. వెస్ట్ గోదావరి నర్సాపురంలో భారీగా నగదు సీజ్, 2,27,00,000 రూపాయలు స్వాధీనం, డబ్బుకి లెక్కలు చూపించడంలో పాస్టర్ విఫలం. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో హత్య కేసు ఛేదన, ప్రియుడి మోజులో భర్తను చంపించిన భార్య, నిందితుల అరెస్ట్, రిమాండ్కు తరలింపు. పద్మ అవార్డుల నామినేషన్లకు గడువు ఖరారు, జూలై ఆఖరు నాటికి సిఫార్సులు పంపించాలన్న కేంద్రం, వివరాలు సరైన ఫార్మాట్లో ఉండాలని సూచన. జమ్మూ కాశ్మీర్లో జోరుగా అభివృద్ధి పనులు, రాజౌరిలో ఊపందుకున్న రోడ్ కమ్ బ్రిడ్జ్ నిర్మాణం, రిమోట్ గ్రామాల కష్టాలకు త్వరలోనే చెక్. బెంగాల్లో రేపే తుది దశ ఎన్నిక, 142 నియోజకవర్గాల్లో పోలింగ్, మే 4న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి.